నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామనర్ లైబ్రరీ. అలా ఓ పిఠాపురంలో పాపం చాలా రోజుల నుంచి చాలామంది దళిత ప్రేమికులు, పాపం ఈ వైషమ్యాలన్నీ కూడా ఉండకూడదు అనుకునే వ్యక్తులు, ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు అంటే పాపం ఎవరు కూడా కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కొన్ని వందల వేల స్వీయ రచనలకు సంబంధించి కనీసం అధ్యయనం చేసిన వ్యక్తులు కూడా ఎవరు కదా. హిపోక్రసీ. ఏదైనా ఒక శవం దొరకగానే పేలాలు ఏరుకోవడానికి వెళ్ళే బ్యాచ్ ఎలాగైతే ఉంటారో, అంటే పాపం అయ్యో ఆ మనిషికి కాలం చెల్లిందా, మనిషి వెళ్ళిపోయాడా, అతని మీద ఆధారపడి కుటుంబ సభ్యులు ఎలాగా అని ఆ చనిపోయిన శవంతో సంబంధం లేని బాధపడేటువంటి వ్యక్తులు ఉన్న ఈ సమాజంలోనే ఆ శవం త్వరగా ఆ ప్రొసెషన్ వెళ్ళిపోతే ఆ తత్వం కొంచెం ఎదరికెళ్తే ఆ చిల్లర పేలాలు ఏరుకుందామనే బ్యాచ్ కూడా ఉంటారు. అంటే అన్ని చోట్ల మంచిని పెంచుకోవాలనేటువంటి అతి ఉత్సాహం అనమాట. సడన్గా ఏదన్నా దళితులు జరిగింది, ఇంకొక ఏదన్నా వేరే కులస్తుల మధ్య జరిగింది అనగానే మేము అక్కడ అర్జెంటుగా వెళ్ళి దళిత బాంధవ్యుల్లో మాడేస్తే సింపతి వచ్చేస్తుంది మనకి. వాస్తవాలేంటి, కారణాలేంటి, మూలాలేంటి, శాశ్వత పరిష్కారాలేంటి కాదు. మనకు ఛానల్ ఉంది యూట్యూబ్లో, ఏది పడితే మాడదైపోద్ది అంతే. సడన్గా కింద వచ్చి సింపతి కౌంట్లు పెట్టేసే ఓ తట్టబొక్క బ్యాచ్ కూడా ఉంటారు. దాన్ని బట్టి మనం ఏది పడితే మాడేయచ్చు. ఓ 10 మందితో మాడామా, ఇరుపక్షాలతో ఏమన్నా ఆలోచించామా, సంభాషించామా, విషయాలు ఏదైనా సంగ్రహించామా, ఎక్కడ ప్రాబ్లం ఉంది, అసలు ఎందుకు అరైజ్ అవుతుంది ఇది అనే దాని మీద ఏదన్నా మనం పరిష్కారకృతమైనటువంటి విధానాన్ని ప్రతిపాదించామా, ఇంత తెలివి ఏడ్చావదు. కానీ చెప్పాలంటే ఏదైనా సడన్ జరగగానే మన పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి నచ్చడో, లేకపోతే ఆ వ్యక్తి ఉన్న నియోజకవర్గంలో ఆ కులానికి సంబంధించో మాడాలంతే. నీకేం అర్హతుందని నన్ను ప్రశ్నించాలి అక్కడ. ఎందుకంటే ప్రశ్నతోనే ఎవరికైనా కూడా వివరణతోనే అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే అర్థమవుతుంది. కాబట్టి ప్రశ్నించాలి. నేను ఉపోద్ఘాతాలు ఎందుకు చెప్తానంటే, నన్ను ఇప్పుడే వచ్చి ఫ్రెష్గా చూసేవాళ్ళు ఉంటారు, లేదా గత కొద్ది రోజులుగా చూసేవాళ్ళు ఉంటారు. ఒక 700 వీడియోలు చేస్తే అన్నీ ఎందుకు చూస్తాం, 10 ఏళ్ళు రాజకీయంగా ప్రయాణం చేస్తే అన్నీ మనం ఎందుకు చూస్తాం అంటే కుదరదు కదా. అలాగా ఓ వ్యక్తి గురించి మాట్లాడే ముందు మనం పూర్తిగా తెలుసుకునేనా మాట్లాడాలా, కనీసం తెలుసుకునే ప్రయత్నం చేసేనా మాట్లాడాలా. జస్ట్ లైక్ దట్ వచ్చి మాట్లాడారు అనుకో, మాకు జియో డేటా వచ్చాడు, సెల్ ఇచ్చాడు, మేము మాట్లాడుతూ ఉంటే నా భాష అలాగే ఉంటుంది. నేను అంత తక్కువ తిన్నా, నేను మహాత్మా గాంధీ గారి కుటుంబంలో పుట్టాను కాదు కదా. కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014, 2019 హయాంలో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఏర్పడేటువంటి ప్రభుత్వం, అప్పుడు కూడా మా భీమవరం పక్కన గరగబర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి రాజులకి, అక్కడ ఉన్నటువంటి దళితులకి గొడవ జరిగింది. అందులో ఒక 2 మృత్యువాత పడ్డారు. చనిపోతే బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించినటువంటి విగ్రహాన్ని ఆవిష్కరణ విషయంలో తర్వాత రకరకాల గొడవలు జరిగితే నేను అక్కడ ఇరుపక్షాల వద్దకి వెళ్ళాను. ఇక నేను ఫొటోస్ పెడుతున్నాను. నేను ఆ ఇరుపక్షాలలో అన్నం తిన్నాను. నేను ఎవరో అని చెప్పాలి అడిగినప్పుడు నాకు అప్పటికి కొంచెం, నాకు ఇప్పుడు ఉన్నంత, నేను అప్పటికి ఇంకా అడ్వకేట్గా లేను, నాకు అంత నేపథ్యం కూడా లేదు. కానీ అమ్మ నా పేరు సోన్సు, నేను ఈ రాజకీయ పార్టీలో నేను ప్రస్తుతానికి ఏ విధమైన పొజిషన్లో లేను, అప్పటికి కూడా నాకు జనసేనలో ఏ పొజిషన్ లేదు. అయితే కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్, ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఆ పరిష్కారం కోసం చాలా కృషి చేశాను, ఇరుపక్షాలని మాట్లాడించాను. నేను అక్కడ ఛాన్స్ తీసుకుని వన్ సైడ్గా మాట్లాడాల. ఇరువైపులా ఏంటని తెలుసుకోవాలి. ఆ వైపు ఏంటి, ఈ వైపు ఏంటి, రెండు పక్కల న్యాయం తెలుసుకోవాలి. ఒక్కళ్ళు కూడా, ఏ రాజకీయవేత్త కూడా, ప్రతి పార్టీ కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. సరే, ఇరుపక్షాలు కూడా చాలా అర్థవంతంగా మీరు ప్రపోజ్ చేశారు, పలానా మాకు చెప్పారు, ఖచ్చితంగా దీన్ని మేము ముందర తీసుకెళ్తా ఉన్నాం. తర్వాత కొన్ని సానుకూల పరిస్థితుల్లో మళ్ళీ గ్రామంలో అందరూ కలిసే జీవిస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఆ ఛాయలు, ఆ మరకలు మాత్రం ఆ ఇరుపక్షాల మధ్య ఉండిపోయినాయి. అంటే నా నేపథ్యం ఎందుకు చెప్పానంటే, ఇలాంటి ఎవిడెంట్గా చాలా సందర్భాల్లో అక్కడ ఉన్న కాపులు దళితుల సందర్భంలోనో, లేకపోతే రాజులు దళితులు, లేకపోతే రెడ్లు దళితులు, ఈస్ట్ గోదావరి జిల్లా రకరకాల ప్రాంతాల్లో జరిగినటువంటి వాటిల్లో, కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్న వాటిల్లో భగవంతుడి దయ వల్ల నాకు నేరుగా అక్కడికి వెళ్ళి వినేటువంటి అవకాశం దొరికింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నంత ఆక్యుపైడ్గా కూడా అప్పుడు నేను లేను, ఏదో బిజినెస్ చిన్న వ్యాపారం చేసుకుని వెళ్తానికి నాకు అవకాశం ఉండేది. అంటే నా నేపథ్యం అది, ఇది నాకు మొట్టమొదటిది కాదు, ఏదైనా ఒక విషయం ఇలాంటిది రావడం అని చెప్పాను. ఇప్పుడు పాయింట్ వస్తాను. నేను సుమారు ఒక 17 మంది అక్కడ ఉన్న కాపు సోదరులతో, అలాగే నాకైతే నేరుగా నా కామనర్ లైబ్రరీ కౌన్సిల్స్ మీటింగ్స్ కానీ ప్రతి దాంట్లోకి వచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫాలోవర్స్, అంబేద్కరైట్స్ అయితే మాత్రం, I don't want to term them as Dalits also, they're Ambedkarites, Ambedkar followers, like my fellow Ambedkar followers. వాళ్ళు ఫాలోవర్స్, వాళ్ళతో అయితే ఒక 20 మంది పైచీలకే మాట్లాడాను నేను. అక్కడ నక్కా ఆనంద్ బాబు అని చెప్పి మన టీంతో పాటు మూవ్ అవుతూ ఉంటాడు.
అక్కడ నక్క అంజిబాబు డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ ద్వారా నేను ఇంటరాక్ట్ అయ్యి నేను మాట్లాడాను. అండ్ ఐ రిసీవ్డ్ డిఫరెంట్ కాల్స్ ఆల్సో ఫ్రమ్ మై టీమ్ అనమాట. అంటే ఎందుకు చూడుతున్నానంటే ఏం ప్రయత్నం చేసామనేది తెలియాలా, ఎంత శ్రద్ధగా మనం ఒక విషయం మీద కూర్చున్నామో తెలియాలా. బట్ ఐ సపోజ్ నాట్ టు రివీల్ ఎనీథింగ్. నేను ప్రతిదాన్ని రివీల్ చేయకూడదు. సరే అండి, టెంట్ వేసి చైర్స్ వేసి ఆపేశారు మొత్తం మమ్మల్ని సార్. ఎస్సీ కమ్యూనిటీ ఓసీ కమ్యూనిటీ వాళ్ళు ఎవరిని బయటికి వెళ్ళకుండా రోడ్ బ్లాక్ చేశారండి. అంటే మాకు న్యాయం జరిగేదాకా మేము ఇవ్వము అని చెప్పి. ఓకే, సో డిఫరెంట్ సెగ్మెంట్స్ అనమాట. ముందే గొడవలు ఉన్నాయి ఆమెకి మాకుని, అవి క్లియర్ అయిపోయాయి. అయితే సో చాలా ఒకటి రెండు కాదు, లాట్ ఆఫ్ థింగ్స్ నేను డిఫరెంట్ సర్కిల్స్ నుంచి నేను అందరితో మాట్లాడి టీంతో మాట్లాడించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే క్లుప్తంగా ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆన్ సర్టన్ ఇంపార్టెంట్ లాస్. ఏంటంటే దేశవ్యాప్తంగా SC/ST అట్రాసిటీ చట్టం మీద సుప్రీంకోర్టు సైతం ఏది మాట్లాడినా ఎవిడెన్స్తో మాట్లాడాలి, ఎవరిని అపీస్ చేయడం కోసం మాట్లాడకూడదు. సుప్రీంకోర్టు సైతం ఏంటి ఈ ఫేక్ కేసెస్ రైజ్ అవ్వడం ఏంటి, దాని యొక్క డిగ్నిటీ, దాని యొక్క హానర్, పెట్టినటువంటి స్పిరిట్ దెబ్బతీసేటువంటి విధంగా ఇన్నోసెంట్స్ని దాంట్లో డ్రాగ్ చేయడం ఏంటని భారతదేశ అత్యున్నత ధర్మాసనం సైతం వ్యాఖ్యానించిన సందర్భాలు ఇక్కడ పెడుతున్నాం. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మిగతా రాష్ట్రాల్లో అయితే 42%, 25%, 32% దేశవ్యాప్తంగా వాళ్ళ దగ్గరికి వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి నమోదైనటువంటి 100లో ఇంత శాతం ఫేక్ కేసులు అనేటువంటి నేపథ్యం. వీటి వల్ల ఏమవుతుంది అంటే ఈక్వల్ ప్లేఫీల్డ్ కోసం మహానుభావుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలుగని రచించినటువంటి రాజ్యాంగ స్ఫురితంగా ఏర్పడ్డటువంటి అట్రాసిటీ చట్టం ఈక్వల్ ప్లేఫీల్డ్ సంగతి దేవుడు ఎరుగు. కానీ కొంతమంది వ్యక్తుల యొక్క స్వార్థం కోసం దుర్వినియోగం చేయబడుతున్నటువంటి సెక్షన్ ద్వారా కొన్ని వర్గాలకి మధ్య ఈ మనిషి చెరుపుదాం అనుకున్నటువంటి శాశ్వతమైనటువంటి గీతలు కాస్త బేటలుగా మారి దాంట్లో రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని, రాజకీయ నాయకులు చొరవ తీసుకుని, రాజకీయ నాయకులు స్వార్థ చింతనతో మరింత రెచ్చగొట్టి ఆ ఈక్వల్ ప్లే ఫీల్డ్ అనేటువంటిది ఎక్కడా సాధ్యం కాకుండా చూడడంలో సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు వ్యక్తులకు మధ్య గొడవల్ని కులాలకు మధ్య గొడవలుగా అభివర్ణించేటువంటి సోకాల్డ్ సూడో మేధావులు ఎవడో అక్కడ ఎవరితో మాట్లాడారా మీరు యూట్యూబ్ వీడియోలో చేయడానికి ముందు అడగాలి. అంటే ఆ లాంగ్వేజ్ని కంట్రోల్ చేసుకోవడం కోసం భగవంతుడి దాలు 4 కోట్ల సాయం తీసుకుంటూ ఉంటాను నేను. చాలామంది LLB చేస్తే ఏమైపోతా ఉన్నా అంటే ఎవరేమవుతారో తెలియదు, నాకు మాత్రం నేను కంట్రోల్ అవ్వడానికి నాకు ఒక బేస్ కింద ఉంటుంది. అయితే ఆర్ఎల్స్ మై లాంగ్వేజ్ వుడ్ బి అన్ ఎంటైర్ డిఫరెంట్ సినారియో. తెలియకుండా అగాధాన్ని పెంచేటువంటి విధంగా ఇప్పుడు అక్కడ ఎవరైనా, నేను అక్కడ చాలామంది కప్పులతో నేరుగా మాట్లాడా, కొంతమందితో దుర్భాషలాడా, కొంతమందిని తిట్టా, అన్న నువ్వు కూడా అలా అంటా ఎలా అంటారా మరి నేను మందలించా. బట్ ఇక్కడ డెకోరంలో పబ్లిక్ ముందుగా ఇష్యూని తీసుకొచ్చేటప్పుడు ఏకపక్ష ద్వారంతో ఆలోచించినటువంటి ఎదల గురించి మనకు అలాగే అనవసరం. కానీ అసలు ఏం జరిగిందని తెలుసుకోవాలని నిజమైన ఆర్తితో వచ్చేటువంటి వ్యక్తులు మనకు ముఖ్యం. అందుకే ఆ వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాం. ఈ ఫాల్స్ SC/ST కేసు అనేటువంటి ఒక మిత్, ఒక ఎగ్జాగరేటెడ్ మిత్ లేవా అంటే ఉన్నాయి, కానీ అన్ని కేసులు ఫాల్స్ అంటే చాలా తప్పు. జెన్యూన్ అట్రాసిటీ కేసులు ఈ రోజుకి నమోదవుతానే ఉన్నాయి. ఎక్కడున్నాయని మాట్లాడేవాడికి అవగాహన లేనట్టు నిజమైనటువంటి దాష్టికాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. నిజమైన దాష్టికాలకి ప్రొటెక్ట్ చేయడానికి నిర్మించినటువంటి సెక్షన్ని దుర్వినియోగం జరుగుతున్నాయి. మనక్కడ పాత్ర పోషించాల్సిన వ్యక్తులు ఎవరు? పొలిటీషియన్స్ చాలా బిజీ ఉంటారు, జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉన్న కేసులతోనే తలమునకలు అవుతారు, సంఘ సంస్కర్తలు, సమాజ సేవకులు మోటివేషన్ దూరమై ప్రోత్సాహాలు లేక కొన్ని రోజులు ప్రయాణం చేసినప్పటికీ సరైన మార్గంలో వాళ్ళు విరమించుకుంటారు. సో ఇన్ వన్ లైన్, సామాన్యులే వాళ్ళ మత విశ్వాసాలు, సామాన్యులే వాళ్ళ కుల కట్టుబాట్లు, సామాన్యులే వాళ్ళ జీవితాల్లో మనశ్శాంతులు కాపాడుకోవడం తప్ప ఏ విధమైన ఇన్స్టిట్యూషన్స్ నుంచి 100% ఫుల్ ప్రూఫ్ ప్రొటెక్షన్ దొరకదు. ఇంతకంటే నిజాన్ని నిర్భయంగా ఎవడు చెప్పడు. మరి సామాన్యుల మీదకే వదిలేసినటువంటి మన ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ పోలీస్, ఆఫ్ జ్యుడిషియరీ, ఆఫ్ పాలిటిక్స్, మరి ఆ సామాన్యుల మధ్య యాగాదాలకి ఎవరో బాధ్యత వహించడానికి సిద్ధపడినప్పుడు సామాన్యుల్ని బలి చేయాలా?
గొడవ జరిగింది, ఒక ఎలక్ట్రీషియన్ వెళ్ళాడు, ఎలక్ట్రీషియన్కి సంబంధించినటువంటి హెల్పర్ మృతి చెందాడు, దాంట్లో 2 వర్గాల కింద విడిపోయారు, రాస్తా రోకో వచ్చేసి అక్కడ ఉన్న కాపులను ఆపి క్షమాపణలు చెప్తే కానీ పంపించమని చెప్పి ఒక ఉదంతం జరిగింది. అక్కడ ఉన్న కాపు పెద్దల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు పద్దాకే ఈ ఉదంతం వెంటారా పలానా సెట్ ఆఫ్ పీపుల్ ఇలా మీ మీద కేసులు కడతా ఉన్నారేంటి, ఇక వాళ్ళతో మనం రిఫరైన్ అవుదామని చెప్పి వాళ్ళ పాప అది వెలివేత అంటే కాదంటున్నారు, డిస్కస్ అసలు మాట్లాడుతున్నా అది వెలివేత ఎందుకు అవుద్ది అంటున్నారు, అది వెలివేత అవుద్ది. కొంతమంది వ్యక్తులతో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ఫాల్స్ కంప్లైంట్ ఫాస్టర్ చేసిన వ్యక్తుల్ని తిరిగి మీరు కంప్లైంట్ పెట్టచ్చు అనేటువంటి నాలెడ్జ్ షేర్ చేయాల్సిన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మాకేం సంబంధం లేదని నిమ్మక నీరెత్తుతున్నప్పుడు మీరేమనుకుంటారో మాకు భయం కలిగింది, మేము భయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటామైనా అది జస్టిఫికేషన్ సమంజసమైనటువంటి వాదనలోకి వెళ్తారు. చూసే చూపర్లు కదా ఎలాగుంటుంది కదా, ఎంతమంది దళితులు కేసు పెడుతున్నారు, ఎంతమంది కాపులతో సఖ్యత లేకుండా ఎంతమంది దళితులు వ్యవహరిస్తున్నారు అంటే ఆ నెంబర్ చెప్పేవాడు దొరకలేదు నాకు. ఎన్నిరా అంటే 3 కేసులు చెప్తున్నారు, 4 కేసులు చెప్తున్నారు, 5 కేసులు చెప్తున్నారు, అంతకుమించి ఏంట్రా అంటే ఏమీ లేదు. అందరికీ కట్టుబాటు మళ్ళీ ఇంకొక పేద కాపాడు సాయం చేయడంలో ఎంతవరకు ఉంటుందిరా అంటే దాని గురించి సమాధానం లేదు. ఏమైనా దళితుల కింద మీ వాళ్ళు ఎవరైనా ఫాల్స్ కేసులు కడతా ఉంటే మీరు అపోజ్ చేయట్లేదంటే మేము చేస్తున్నాం సార్, ఏ మేరకు చేస్తానంటే దానికి సమాధానం లేదు. ఇరుపక్షాల దగ్గర కూడా ఒక ఇన్సిడెంట్ చుట్టూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ కనపడుతున్నాయి తప్ప ఈ పాయింట్ ఆఫ్ వ్యూస్ చుట్టూ న్యూసెన్స్ క్రియేట్ చేసేటువంటి న్యూసెన్స్ క్రియేటర్స్ సోషల్ మీడియాలో కనబడుతున్నారు తప్ప నిజంగా దీనికి బేసిస్ అయినటువంటి భయం, ఇరుపక్షాల ఒక తప్పు కేసు కట్టినోని ఎందుకు కట్టావంటే భయం, పోనీ పలానా అట్రాసిటీ కేసు ఎందుకు కట్టావంటే భయం, పలానా వాళ్ళు సామాజిక వర్గం ఇక్కడ బలంగా ఉంటారు సార్, మూర్ఖంగా ఉంటారు సార్, వాళ్ళు దాడి చేస్తే అన్న భయం, మీరెందుకు వాళ్ళు వెలివేశారంటే ఇలాగే మా మీద కేసులు కట్టుకుంటా వెళ్తే అన్న భయం. అసలు ఈ భయాల నడుమ బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తులు శక్తులు ఏరి? చాలా లార్జర్ ప్రాబ్లం ఇది. అలా పిఠాపురంలో మొదలైంది. అక్కడ ఉప ముఖ్యమంత్రి వర్యులు అక్కడ సామాజిక వర్గ వర్గం కాదు, ఆయన అంత కులాన్ని రెచ్చగొట్టేయగలిగే అంత రాజకీయాలు చేస్తుంటే పరిస్థితులు వేరేగా ఉండి. ఐ డోంట్ హెసిటేట్ టు సే దిస్. ఆ వ్యక్తిగత రెచ్చగొట్టే అంత రాజకీయాలు అంత తెలియదు, ఆయన వరకు ఆయన వ్యూహాలు ఆయనకు ఉంటాయేమో కానీ కులాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేసేంత రావాలి కాఠిన్యత అంటే రాజకీయ కుటుంబ నేపథ్యాల నుంచి రావాలి. మళ్ళీ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి పైన ఎంతో డాంబికంగా మనం మాట్లాడినా కరిగిపోతారు స్పీడ్గా పోలా ఈ గొడవలు ఎన్ని శాశ్వతం ఏంటి అనే నిర్లిప్తతతో సావాసంలో ప్రతిరోజు బతుకుతారు. గుర్తుపెట్టుకోండి, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి డబ్బున్న మధ్యతరగతుడు కాబట్టి వాళ్ళ పగలో ద్వేషాలో ప్రతీకారాలో శాశ్వత ప్రాతిపదిక మీద నడుపుకెళ్ళే అంత పరిస్థితులు ఉండవు. నిర్లిప్తతతో సావాసం, నిరాశతో జీవితం. ఎందుకు నిరాశ అంటే ఇవన్నీ నేను అనుకున్నాయి కాదు కదా, వచ్చిన వాటితో నాకేం ఉపయోగం ఉందనేటువంటి ఉంటుంది, అదొక సెపరేట్ జోనర్. తర్వాత చెప్తాను నేను ఆయన ఎండోర్స్ చేయట్లా, ఆయన కారణభూతం చేసేసి ఆయన నియోజకవర్గంగా ఎవడన్నా కాపులు తెచ్చుకుంటే ఎవడని చెప్తారు అట్లా, ఎవరైనా చెప్తారు అట్లా. ఏదో మాట్లాడాలా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పీజ్ చేయడం, ఈ మాట్లాడే ఎదలో కానీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి దేకడం ఇలా మాట్లాడాలి. సోషల్ మీడియాలో మాట్లాడేసి పవన్ కళ్యాణ్ వ్యక్తి తమ్మునేలేసి ఆ చెప్పు పవన్ కళ్యాణ్ నువ్వు ఎందుకు మాట్లాడలేదని ఏమి మాట్లాడాలా? అనాది కాలంగా పాతికిపోయినటువంటి ఒక లార్జర్ సమస్య, దేశవ్యాప్తంగా విభిన్న స్థానాల్లో ఉన్నటువంటి సమస్య గురించి ఏమైనా కాపులదే తప్పు అని చెప్పేయాలా, లేదా దళితులు అందులో ఎవరో 2-3 ఫాల్స్ కేసు పెట్టారని చెప్పేయాలా? ఏం తీర్పులు తీర్మానాలు కోరుతున్నారు ఈ సోషల్ మీడియాలో సోకాల్డ్ మాడే వ్యక్తులందరూ? పరిష్కారం ఎవడని అడుగుతాడేమో అని చూస్తున్నా. దీని పరిష్కారం ఏంటి? అందరూ అకౌంటబుల్లే కదా అన్న మాట ఎవడన్నా మారుతుంది. ఏమిలా ఓన్లీ సర్దా పవన్ కళ్యాణ్ తమ్మునేలేసి మాడేస్తే వైసీపీ వ్యూవర్స్ కొంతమంది వచ్చి చూస్తారు కదా అంతే, తిడతా కొంతమంది జన సైనికులు వచ్చి చూస్తారు కదా అంతే. దర్ ఇస్ నో ప్రపోజిషన్ అండ్ హియర్ ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ ఫర్ ద పబ్లిక్ డిబేట్. ఖచ్చితంగా సిస్టమ్స్ ఇన్ ప్లేస్ మాడిఫై చేయబడాలా, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అనేటువంటి స్ట్రెంగ్తన్ చేయబడాలా, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేటువంటిది ఒక అగ్రీవ్డ్ పర్సన్కి ఇమీడియట్గా ఇచ్చేటువంటి రిలీఫ్ అయినప్పటికీను దానితో పాటు ఛార్జ్ షీట్ ఫైల్ చేసే లోపల నేను గతంలో కూడా అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారితో పాటు ఒక వీడియో చేశాను ఈ ఛానల్లో. నేను పైన తమ్నేల్లో పైన కార్డ్స్లో వదిలే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇంత చెత్త ఇంత ఎడిటింగ్ చేసి మళ్ళీ కార్డులు మళ్ళీ పాత వీడియోలు పాత ఫోటోలు ఎంత అవ్వదో, అందుకు కంటిన్యూస్గా ఫాలో అవ్వలేతే నేను చెప్పిన తక్కువ ఫ్లాష్ అవుతుంది. నేను ఆ రోజు కూడా ప్రపోజ్ చేశాను. అండ్ రాజమౌళి గారు తండ్రి గారు అయినటువంటి ఆయనతో నేను గతంలో కూడా మాట్లాడతా, రాజమౌళి గారు వాళ్ళ ఫాదర్తో, రాజ్యసభ ఎంపీ ఆయన కళ్యాణ్ ఏ పాయింట్స్ మీద డిస్కస్ నేను చేయాలని మీరు కోరుకుంటున్నారు అంటే, సార్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మీద
విజేంద్ర ప్రసాద్ గారితో నేను 40 నిమిషాల పైనే ఫోన్ సంభాషణ చేశా. ఏ మీడియా ప్రతినిధిని చూస్తూ ఉంటే ఎప్పుడైనా మీరు ఆయన అడిగినప్పుడు అడగండి, కళ్యాణ్ దిలీప్ మిమ్మల్ని రాజ్యసభలో ఇది అడ్రస్ ఇవ్వని రిక్వెస్ట్ చేశారంటే ఆయన నోట్ చేసుకుని దిస్ ఐ విల్ అడ్రస్ కళ్యాణ్, ఇది మంచి పాయింట్. ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రప్రథమంగా ఇట్లాంటి కేసులు జరుగుతున్నప్పుడు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కూడా కూలంకషంగా జతపరిచి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలా. తద్వారా ఒక ఇన్నోసెంట్ ఒకవేళ దాంట్లో ఇంప్లికేట్ చేయబడితే స్పీడీ రెమెడీ ద్వారా అతను ఎక్విట్ అవుతాడు, లేదా ఒక నిజమైనటువంటి దోషి అక్యూజ్డ్ దాంట్లో ఇంప్లికేట్ చేయబడితే మరింత స్ట్రాంగ్గా ఫాస్ట్గా కన్విక్ట్ చేయబడతాడు. కాబట్టి ఒక ఎఫ్ఐఆర్ బేస్ చేసుకుని మొనాటనస్గా మెకానికల్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేయడమే కాదు, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ సజావుగా ఎలా సాగింది, ఆఫీసర్ ఎవరెవరిని కలిశారు, ఎంక్వైరీ ఎలా కొనసాగింది అనేటువంటి స్టేట్మెంట్స్ రికార్డు కూడా ఉండాలని చెప్పినాం. ఫాల్స్ కేసెస్ అనేటువంటి భయాన్ని గనక తొలగించకపోతే అటు ఆ చట్టం ద్వారా రక్షణ పొందాల్సినటువంటి వ్యక్తులు భక్షించబడతారు, ఆ చట్టం మీద నమ్మకం ఉంచాల్సినటువంటి ఇతర సామాజిక వర్గ వాళ్ళు ద్వేషాన్ని పెంచుకుంటారు. రెండు, సమాజ నిర్మాణానికి సోషల్ ఫ్యాబ్రిక్కి, ఇంగ్లీష్ మీడియం పిల్లలకి సోషల్ ఫ్యాబ్రిక్కి, సోషల్ హార్మోనీకి ప్రమాదం. ఇవి ప్రమాద గంటికలే. ఇప్పుడు వాట్ ఈస్ ద కన్క్లూజన్ అండ్ సమ్మరీ ఆఫ్ యువర్ స్టేట్మెంట్ అంటే, కారణం ఏదైనా ఫలానా వ్యక్తులతో సహాయ నిరాకరణ చేస్తానడం తప్పే. అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గంలో ఏ పెద్దల నిర్ణయం తీసుకున్నారో తెలియదు, కానీ ఐ అపోజ్ యువర్ డెసిషన్ అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ ఇట్ మైట్ బి. లీగల్ రెమెడీస్ ఎతకాల్సిన చోట మీరు సోషల్ డిస్టెన్స్ అండ్ మీరు ఆ రకమైనటువంటి వెలివేతని మేము పరిష్కారంగా ఎంచుకుంటా ఉంటే అది ఖచ్చితంగా నేరమే, అది తప్పే. కాబట్టి చాలామంది నన్ను ఎద్దేవా చేస్తా మాట్లాడతా, నువ్వు దాని గురించి మాట్లాడినా నాకు అంత భయాలు ఏం లేవు నాన్న, నాకు ఎందుకంటే ఏం కోరికలు లేవు, రాజకీయంగా ఎవరినో ఎప్పించేసి ఎవరినో సవర తీసి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు నాన్న. నేను ఏదైనా నియోజకవర్గాలు ఎప్పుడైనా భవిష్యత్తులో పోటీ చేసినా జనాలందరినీ అచ్చికిచ్చుగా బుచ్చికిచ్చుగా నేనేం అంత లాలించేంత ఆ స్టేజ్కి నేను వెళ్ళను. నా ఆత్మసాక్షికి నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అనేటువంటి మెథడాలజీలోనే సాగితే రాజకీయాలు చేస్తాం, సాగపోతే హాయిగా ప్రాక్టీస్ చేసుకుని ఏది కుదరపోతే ఒక 5 ఎకరాల పొలం దున్నుకుని బతుకుతాం, సావు ఎప్పుడు వస్తో చొత్తో ప్రశాంతం చచ్చిపోతాం. నాకేమన్నా పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు. అధ్యక్ష అనకపోతే జీవితాలు ఏం ఆగిపో, ఎవరినో ఎపీజ్ చేసుకుంటా రోజు ఏళ్ళంటే వాళ్ళకి వద్దాలంటే నిజం కఠినంగా ఉంటుంది, కటువుగా ఉంటుంది. తీసుకునేవాడు మెచ్యూరిటీ బట్టి ఉంటుంది. మెచ్యూరిటీ లేని వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు బాధ్యత కాదు కదా కూర్చోవటం సవర్దీశాలకు ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది. పిఠాపురం ఉదంతంలో ఖచ్చితంగా చాలా ఇన్స్టిట్యూషన్స్ యొక్క లెథర్జీ, చాలా ఇన్స్టిట్యూషన్స్ యొక్క లేబ్యాక్ యాటిట్యూడ్ వల్ల ప్రివేల్ అవుతున్నటువంటి ఒక భయం ఇరుపక్షాలకి మధ్య అగాధానికి దారితీసిన అగాధాన్ని పరిష్కరించేటువంటి విధానాల్లో సహాయ నిరాకరణ క్షమించరాని నేరం. అక్కడున్న కులం అందరూ ఆ దాటి మీదకి ఎవరెవరిని తీసుకురాలేరు, కానీ కులంలో కొందరు చేసినప్పుడు కులం అందరినీ జనరల్ చేసి మాట్లాడేటువంటి సెన్సిటివ్ సబ్జెక్ట్స్ ఇట్లాంటివి. కాబట్టి అక్కడ సదరు కాపు పెద్దలు ఎవరైతే ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారో అండర్, అగైన్ ఐమ్ అండర్లైనింగ్ ఇట్, అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ ఇట్ మైట్ బి, అది తప్పు. మరేంటి పరిష్కారం కళ్యాణ్ దిలీప్ అలా కేసులు పెడుతుంటే తిరిగి కంప్లైంట్ పెట్టండి, ఫాల్స్ కేసులను ఎస్టాబ్లిష్ చేయండి, తప్పు చేసిన కొంతమందితో మాత్రమే మీ యొక్క గొడవని కన్ఫైన్ చేయండి తప్ప ఒక వర్గంలో ఉన్న వ్యక్తులందరినీ అమాయకుల్ని దాంట్లో డ్రాగ్ చేయకండి. అటుపక్షం వాళ్ళు ఇటుపక్షాన్నైనా, ఇటుపక్షం వాళ్ళు అటుపక్షాన్నైనా, దట్ ఈస్ రాంగ్. ఎవరో కొంతమంది ఫాల్స్ కేసు ఫాస్చర్ చేశారని ఎలిగేషన్ మీకుంటే మొత్తం దళితులందరికీ సహాయ నిరాకరణ చేయడం ఏంటి? అలాగే దళిత సామాజిక వర్గంలో అక్కడ ఉన్నటువంటి నా ఫాలో అంబేద్కరైట్స్ ఎవరైతే మిత్రులు ఉంటారో, కొంతమంది మమ్మల్ని అంబేద్కరైట్స్ అని నువ్వు పిలవకు అని మాట్లాడిన వ్యక్తులు కూడా దానికి కారణం కూడా చెప్తాను నేను. మళ్ళీ అందులో డిఫరెన్సియేషను, కొంతమందికి అంబేద్కర్ గారు నచ్చరు, కొంతమంది బాబు జగజీవన్ రామ్ గారు మా గురించి మాట్లాడమని చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే అలా లెక్కేయద్దు. కాపులందరూ అందరినీ వెలేసి ఎలా బతుకుతారు సమాజంలో? ఏది వెలేసి బతిమని చూపించమండి. ఇస్ ఇట్ పాసిబుల్? జరుగుద్ది అలాగా? కాపులు దళితులను వెళ్ళేసేసి, దళితులు ఇంకొకరిని వెళ్ళేసేసి, ఆ లేళ్ళని వెళ్ళేసి వీళ్ళని అనలేసి ఏది అలా బతికి చూపించండి ఒకసారి ఎవరన్నా. 1 సంవత్సరాలు బతికి చూపించండి. ఇస్ ఇట్ పాసిబుల్? మనుషులతోనే బతుకుతాం. ఆడ ఏ కులమైనా, ఆడ ఏ మతమైనా. డబ్బు బాగా మనకు మతం ఎక్కినప్పుడు గుర్తొచ్చే కులం, డబ్బు కోసం స్ట్రగుల్ అవుతున్నప్పుడు 3 పూట్ల అన్నం తినాలన్నప్పుడు పక్కింటోడు ఇంకో కమ్యూనిటీ అని ఉండదు. సాయం దొరికినప్పుడు ఆ అన్న, మామ, అక్క, తమ్ముడని వరుసతో పిలుస్తాం. సాయం అవసరం లేకుండా బతకగలుగుతాం అన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం. మానవ తత్వం.
దాన్ని దాటగలిగి అందరూ ఉంటారన్న ఉద్దేశం కాదు, కానీ దాటాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి పిఠాపురం విషయంలో కూలంకషంగా సబ్జెక్ట్ ఇది. భయం, ఒక చట్టం పట్ల విలువలేనితనం కింద కొందరు వ్యవహరించిన విధానం, చట్టాన్ని చట్టంతోనే ఢీకొట్టాల్సిన వ్యక్తులకి చట్టం పైన అవగాహన లేకపోవడం, అవగాహన కల్పించాల్సిన వ్యక్తులు రాజకీయాలకు కన్ఫైనే ఉండడం. సో తలా పాపం తలా పిడికిడు, అందరూ ఉన్నారు, అందరిది నేరం ఇందులో. అంబేద్కర్ సిరీస్ చూడేటప్పుడు చూసారా, మన ఒక పాప అందురాలండి అమ్మాయి సర్వీస్ కొట్టిందని 6,000. నేషనల్కి వార్ కావాలి అన్న 1,00,000. ఒక్కొక్కసారి ఏ సమాజాన్ని అడ్రస్ చేయడం కోసం వీడియోలు చేస్తున్నాం అని అర్థం కాదు. ఎవడు నూతిలో గొప్ప భావనలో ఆడి భావాన్ని, ఆడి ఫెయిత్ని, ఆడి అబద్ధాన్ని బద్దలు కొట్టుకోవడానికి 90% మందికి ఇష్టమే కనబడదు. ఎవరో అందురాలు అమ్మాయి చేస్తే మన వీడియో ఎందుకు వెళ్తే ఎవరో మొగుడు పిల్లలు మాట్లాడుకున్న సరసమైనటువంటి వీడియోలు మనకు చాలా ఇంట్రెస్ట్ మనకి. ఎందుకంటే మన అబద్ధంలో ఉంచుతుంది, అంత బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనే నవ్వులో ఉంచుతుంది మనల్ని. కాబట్టి మనకు అలాంటి కామెడీ వీడియోలు, ఎంటర్టైన్మెంట్ వీడియోలు, లేదా మనకు కావాల్సిన ఉద్రేకం అంటే డొపమైన్ రష్ క్రియేట్ చేసే అటు కామెడీ అయినా మనకి ఇష్టం, ఇటు మనకి చాలా సీరియస్గా వాని అని మాట్లాడే వీడియోలు ఇష్టం మనకి. ఏదన్నా కొంచెం కూల్గా కింద ఈ విషయం మీద మనం అందరం కలిసి వచ్చాడండి కందుకు ప్రకాశం పందులు వచ్చాడండి అని చెప్పిన ఆ గురించి మళ్ళీ సెట్ అయ్యారు. అది కాబట్టి కాపులు తొందరపడి పెద్దరాయుడు తీర్పుల్లాగా వాళ్ళని లేసండి వీళ్ళ లేసని కాకుండా ఫాల్స్ కంప్లైంట్స్ పోస్టర్ చేస్తారు, వాళ్ళ మీద కోపం ఉంటే తీసుకురండి. అలాగే కాపుల్లో మిస్టేక్ ఉందంటే తీసుకురండి. వెన్ యూ బ్రింగ్ టు మై నోటీస్, అక్కడ స్థానికంగా మీ అడ్వకేట్ల ద్వారా మీరు ఏం పని చేయించుకోవచ్చో మీకు లీగల్ రెఫరెన్స్తో సహా నేను రెమెడీ సజెస్ట్ చేస్తా, పరిష్కారం కావాలనుకుంటా. లేదండి మేము ఇలా దుమ్మెత్తి పోసుకుంటా ఎవడన్నా వచ్చి మైకెట్టినప్పుడు వాళ్ళు ఈ తప్పు చేశారని వీళ్ళు, వాళ్ళు ఈ తప్పు చేశారని వీళ్ళు మేము చెప్తాను. మీ చాయిస్ అది, మీ ఇంట్రెస్ట్ అది. పరిష్కారం కావాలనుకుంటే పరిష్కారం ఎతుకుతాం, పనికిమాల విషయాల మీద వెళ్దాం. ఓకే. సోకాల్డ్ స్టూడియో మేధావులు ఎవరైతే ఈ సబ్జెక్టు మీద చాలా తీవ్రంగా మాట్లాడవేంటి, నేను ఎందుకు మాట్లాడరా మీరు పిచ్చగా తిని, నేను మీలాగా ఎక్కడో ముసుగు చాటును ఉంటే నేను కమెంట్ల సెక్షన్లో ఉండిపోతుంది కదా కొంతమందిలాగా. వీడియోలు ఎందుకు చేస్తాం? ఎవరు ఏ కేసులో ప్రపంచం వ్యతిరేకంగా ఉన్నా వన్స్ ఐ బిలీవ్ సంథింగ్ ఐ స్టాండ్ బై ఇట్. అది జై భీమ్, జై భారత్.